ఇక బీఆర్ఎస్ హయాంలో హెచ్సియు భూముల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. హెచ్సియుకు చెందిన భూముల్లో 50 ఎకరాలను మై హోమ్ రామేశ్వరరావుకు కట్టబెట్టారని, అక్కడ ఆయన మై హోమ్ విహంగా పేరుతో అపార్ట్మెంట్స్ నిర్మించి సొమ్ము చేసుకున్నారని కాంగ్రెస్ అంటోంది. అప్పుడు ఆందోళన చేయని బీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు ప్రభుత్వ భూమి విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల ప్రభుత్వ స్థలం ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములంటూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని సంచలన విషయాలు ఈ విషయంలో బయటకు వస్తున్నాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బ్యాక్ వెనుక గేటు వద్ద ఉన్నాం. ఈ భూమికి సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని విషయాలు కూడా ఇందులో బయటకు వస్తున్నాయి. ఈ ప్రహరీ గోడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన ప్రహరీ గోడ మొత్తం 2500 ఎకరాలు, సుమారు 2500 ఎకరాల ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ఉంటే గతంలో అనేక సార్లు కబ్జాకు గురైందన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ 400 ఎకరాలు ఏదైతే సర్వే నెంబర్ కంచె గచ్చిబౌలిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి ఈ 400 ఎకరాల భూమి ఇప్పుడు కోర్టు ద్వారా కోర్టు ఆదేశాలతో న్యాయ పోరాటం చేసి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సో ఈ భూమికి సంబంధించిన వివాదం ఇప్పుడు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని సంచలన విషయాలు కేసులో బయటకు వస్తున్నాయి. మై హోమ్ విహంగా దాదాపు 50 ఎకరాలు అక్రమంగా కట్టబెట్టారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 50 ఎకరాలు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలు కూడా సంచలనంగా బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, మై హోమ్ విహంగా దాదాపు భారీ ఐరిస్ అపార్ట్మెంట్లు దాదాపు 18 నుంచి 20 అంతస్తుల వరకు వీటి నిర్మాణాలు జరిగాయి. మరి అప్పుడు మై హోమ్ విహంగాకు అక్రమంగా కట్టబెట్టినప్పుడు, ఆ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలోనే ఇవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు నెమళ్ళు, పక్షులు, పర్యావరణవేత్తలకు మరి వీరందరికీ ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలకు అవన్నీ కనిపించడం లేదా అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఇప్పటికీ హెచ్సియు విద్యార్థులను మరి రెచ్చగొట్టడానికి వెనుక ఉన్నటువంటి తెర వెనుక పాత్రదారులు, సూత్రధారులు ఎవరనే అంశాలు కూడా సంచలనంగా బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తాం, మై హోమ్ విహంగా దాదాపు 50 ఎకరాలు అక్రమంగా కట్టబెట్టి ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి రోడ్డు కూడా వీరి కోసమే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిందంటూ, వాళ్ళ బినామీల కోసమే ఈ రోడ్డును కూడా నిర్మించినట్లుగా కూడా సంచలనంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. మరి ఇప్పుడు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపైన మై హోమ్ భుజాకి గత ప్రభుత్వ హయాంలో కట్టబెట్టిన నేపథ్యంలో దీనిపైన మరి ఇటు బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు, ఇటు బీజేపీ నేతలు దీనిపైన ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ రెండు పార్టీల లోపాయికార ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు హెచ్సియు భూములు, హెచ్సియు విద్యార్థులను ప్రేరేపిస్తూ, నిరసనలకు ప్రేరేపిస్తూ, ఆందోళనలకు ప్రేరేపిస్తూ వారి యొక్క బినామీలను కాపాడుకునేందుకు ఉద్దేశంతోనే ఈ రాద్ధాంతం చేస్తున్నట్లుగా కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే దీనిపైన ప్రభుత్వం ఒక క్లియర్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. 400 ఎకరాలు న్యాయ పోరాటం చేసి ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనపరుచుకుంది. ఈ నేపథ్యంలో గతంలో 2004లో ఇటు గతంలో ఉన్నటువంటి టీడీపీ హయాంలో జరిగినటువంటి ఒప్పందం, ఇటు రిజిస్ట్రార్ సంతకంతోనే సర్వే నెంబర్ కంచెగచ్చిపల్లిలో ఉన్నటువంటి 400 ఎకరాల ఈ స్థలాన్ని, హెచ్సియుకి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని అందుకు బదులుగా ఇటు గోపన్పల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 36, 37లో ఉన్నటువంటి 397 ఎకరాలను వారికి ఇచ్చారు. ఇది రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ సంతకాలతో ఉన్న డాక్యుమెంటల్ ఎవిడెన్స్ను కూడా చూపించారు. కానీ ఇటు తాజాగా బీఆర్ఎస్, బీజేపీలు విద్యార్థులను ఉసిగొలుపుతూ, నిరసనలకు ప్రేరేపిస్తూ ఆందోళనలు చేపిస్తున్నారు. అక్కడ పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వాటి వైపు బుల్డోజర్లు వెళ్తున్నాయి అంటూ కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ మరికొన్ని సంచలన విషయాలను కూడా బయటపెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని ఇచ్చిన అనంతరం కూడా ఇటు మై హోమ్ విహంగాకు సంబంధించి మరి మై హోమ్ రామేశ్వరరావుకి అక్రమంగా 50 ఎకరాలు కట్టబెట్టినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు అక్కడ నెమళ్ళు,
ఇటు జింకలు ఇంకా ఈ ప్రకృతి పచ్చదనం అనేది కనిపించలేదా? అప్పుడు ఎందుకు ప్రశ్నించని బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇప్పుడు క్లియర్గా సుప్రీంకోర్టు తేల్చినటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు అధిగమించి ప్రభుత్వం తన వాదనలు వినిపించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలాన్ని 400 ఎకరాలు స్వాధీనం చేసుకుంటే ఒక్క ఇంచు కూడా అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లేవని తేల్చి చెప్పినా కూడా క్లియర్గా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ను చూపించినా కూడా ఇప్పుడు వారి యొక్క బినామీ స్వలాభం కోసం వారి మేలు కోసం ఎందుకంటే ఈ అంశాలు కూడా బయటపడతాయన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శిస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు దీనిపైన ఎలా స్పందిస్తారనేది చూడాలి. మైహోం విహంగాకు మైహోం రామేశ్వరరావుకు 50 ఎకరాలు హెచ్సియు ప్రహరీ గోడకు ఆనుకునే మరి ఇన్ని ఎకరాలు అక్రమంగా కట్టబెట్టిన అంశం పైన కూడా వాళ్ళు పోరాటం చేయాల్సి ఉంటుంది. మొదటగా బీజేపీ బీఆర్ఎస్ నేతలు హెచ్సియు భూముల కోసం పోరాటం చేస్తే ఇక్కడి నుంచే పోరాటం చేయాలంటూ కాంగ్రెస్ సవాల్ చేస్తున్న పరిస్థితి. మరి దీనిపైన ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తారు? హెచ్సియు విద్యార్థులపైన ఇప్పటికే కొంత ప్రేరేపిస్తూ నిరసనలు చేపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. విద్యార్థి జేఏసీ సంఘాలతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నిరసన చేస్తున్న విద్యార్థుల వెనుక అసలు పాత్రధారులు సూత్రధారులు ఎవరైనా అంశాలు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి బీజేపీ బీఆర్ఎస్లు హెచ్సియు భూముల కోసం పోరాటం చేసే మైహోం విహంగానిచ్చే తమ పోరాటం ప్రారంభిస్తాయా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.